మిత్రులారా, నా చిన్నప్పటి నుంచి న్యూటన్ మొదటి గమన నియమం 3 గమన నియమాలు నేను చదువుకొని పాస్ అయినా, పరీక్షలు రాసిన, బాగానే వచ్చిన, బీఎస్సీ దాకా చదివిన. నాకు ఏ రోజు అది అర్థం కాలేదు. న్యూటన్ 3 గమన నియమాలు ఎలా పనిచేస్తాయి అనేది నేను బీఎస్సీ చదివినా నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికన్నా అర్థమైతే నాకు తెలియదు. నేను అడిగితే మీరు ఇక్కడ వచ్చి చేసి చూపెడతారా, ఎక్కడన్నా మీరు దాన్ని అప్లై చేసి నాకు చూపెట్టగలరా అంటే చూపెట్టలేం. మొదటి గమన నియమం ఏం చెప్తాం? ఏదైనా వస్తువుపై బాహ్య బలం ప్రయోగించబడినంత కాలం చలనంలో ఉన్న వస్తువు చలనంలో ఉంటుంది, నిశ్చలంలో ఉన్న వస్తువు నిశ్చలం. ఈ చలనం ఏందో, ఆ నిశ్చలం ఏందో, బాహ్య బలం ఏందో, ఎవడు ప్రయోగిస్తాడో, ఎందుకు ప్రయోగిస్తాడో ఏం అర్థం కాని కాలం. దీనికి ఏం ఉదాహరణ చెప్తాం? నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతమంది పుస్తకాలు రాసినా, ఎన్ని వేల మంది సైన్స్ టీచర్లు పాఠాలు చెప్పినా చెప్పే ఉదాహరణ ఒకటే ఉంటుంది. నేను మన పిల్లల్ని కూడా నిన్ననే అడిగిన పిల్లల్ని ఏం ఉదాహరణ ఉంటుంది అంటే, నిన్న 2 క్లాసుల్లో పాల్గొన్న, రెండిట్లో విద్యార్థులను అడిగితే చెప్పింది అదే. ఏంటంటే, సార్ మీరు బస్సులో పోతుంటే డ్రైవర్ బస్సు బ్రేక్ వేస్తే ఆ బస్సు మీరు ముందుకు తూలుతారు సార్, తూలుతుంది కింద దాని అంటే నాకు జడత్వం అనే ఒక న్యూటన్ మొదటి గమన నియమం అనే సూత్రం అర్థం కావాలంటే నేను బస్సులో పోవాలి, ఆ బస్సు డ్రైవర్ బ్రేక్ వేయాలి, నేను ముందు పడాలి, నా తల పగల కొట్టుకుంటే తప్ప నీ సైన్స్, నీ సూత్రం, నీ న్యూటన్ నాకు అర్థం కాడా? ఇది తప్ప వేరే ఉదాహరణ ఉండదా? ఇంత మొనాటస్గా ఇంత రొటీన్గా పుస్తకాలు రాస్తా ఉన్నారు, చదువులు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నావు. ఈ సైన్స్ నేర్చుకున్న లేడికి పోతారని